అమెరికా అధ్యక్షుడు సమర్పించు పైసా వసూల్ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదల బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో గానీ అనేక దేశాల్లో బాక్సులు బద్దలైపోతున్న చప్పుళ్ళైతే వినిపిస్తున్నాయి. సడన్ గా పక్కా కమర్షియల్ గా మారిన ట్రంప్ మాస్టర్ మేనరిజంతో వరల్డ్ వైడ్ బిజినెస్ సర్కిల్స్ అన్నింట్లోనూ పరేషాన్. ఎందుకో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. మమ్మల్ని సుంకాలతో బాదారు గనక, మమ్మల్ని బికార్లుగా మార్చాలని చూశారు గనక, మా దేశపు వాణిజ్యంతో ఇన్నాళ్ళు ఆడుకున్నారు గనక ఇప్పుడు మా వంతు వచ్చింది. ఆట ఆడుకోవడం మొదలు పెడితే మాకంటే ఎవ్వడు బాగా ఆడుకోలేడు అని అమెరికా పెద్ద కుర్చీ ఎక్కగానే ప్రతీకార విషం కక్కేశారు డొనాల్డ్ ట్రంప్. తమ దేశానికి ఎగుమతయ్యే విదేశీ వస్తువుల మీద సుంకాల బెత్తంతో బాధేశారు. ఇంతకింత అనుభవించండి అంటూ ప్రపంచ దేశాలన్నింటికీ పెద్ద రిటర్న్ గిఫ్టే ఇచ్చి పడేశారు డొనాల్డ్ సారు. దోస్త్ మేరా దోస్త్ మోదీ మేరా జిగిరి దోస్త్ అంటూనే ఇండియాకు చుక్కలు చూపిస్తున్నారు అమెరికా అధ్యక్షుల వారు. తమ్ముడే పేకాటే అని తన టైప్ ఆఫ్ వ్యాపారం మొదలు పెట్టేశారు. నేరుగా ఇండియా వాణిజ్యానికే ఎసరు పెట్టేశారు. మోదీ నాకు స్నేహితుడే, కానీ అమెరికాతో భారత్ వ్యవహారమే సరిగ్గా లేదు. పైగా వాణిజ్యంలో శత్రువు కంటే స్నేహితుడు ప్రమాదకరం అంటూ సూక్తులు చెప్తున్నారు ట్రంప్ వారు. టోటల్ గా ట్రంప్ మోగించిన 26% సుంకాల మోత ఇండియా ఎక్స్పోర్ట్ బిజినెస్ ని ఓ రేంజ్ లో డిస్టర్బ్ చేయబోతోంది. అమెరికా ఫస్ట్, మిగతా దేశాలన్నీ నెక్స్ట్ అని సెకండ్ టర్మ్ లో స్లోగన్ ఎత్తుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆ థియరీలన్నీ ఇప్పుడిప్పుడే ఘాటుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. విదేశీ దిగుమతులపై 49% వరకు సుంకాలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్య వర్గాల్ని అటెన్షన్ మోడ్లోకి తెచ్చింది. మా ఉత్పత్తుల్ని మీ దేశంలో విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు, అలాగే మీ ఉత్పత్తుల్ని అమెరికా మార్కెట్లో కూడా యథేచ్ఛగా విక్రయించుకోవచ్చు, కాకపోతే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే అనేది ట్రంప్ వారు జారీ చేసిన హుకుం. థాయిలాండ్ పై 36%, చైనాపై 34%, ఇండోనేషియా తైవాన్ పై 32%, స్విట్జర్లాండ్ పై 31%, భారత్ పై 26%, దక్షిణ కొరియాపై 25%, మలేషియా జపాన్లపై 24%, ఈయూపై 20% సుంకం విధించింది అమెరికా. నెల 10 నుంచి ఇవన్నీ అమల్లోకి వస్తాయి. ముందైతే 10% పెరుగుతాయి, కొన్ని రోజులయ్యాక అవి ఎందాకైనా ఎదుగుతాయన్నారు. మాపై అధిక సుంకాల్ని విధించే ఏ దేశాన్ని వదిలిపెట్టబోం. అమెరికాకు ఈ రోజే నిజమైన ఆర్థిక స్వాతంత్రం వచ్చింది అని ప్రకటించుకున్నారు. మిగతా దేశాలు మా ఎగుమతుల మీద వేస్తున్నదెంత, మేం వాళ్ల మీద వెయ్యబోయేదెంత అని పట్టిక వేసి మరీ ప్రపంచానికి చూపించారు. అందులో అండర్లైన్ చేసుకోదగ్గ దేశాల్లో ఇండియా కూడా ఉంది. దీని పేరే రెసిప్రోకల్ టారిఫ్, అంటే నథింగ్ బట్ ప్రతీకార సుంకం. ఇన్నాళ్ళు అమెరికా ఉత్పత్తులపై భారత్ 52% సుంకాలు విధిస్తోంది. దాంతో పోలిస్తే మేం బాధే బాధుడు ఓ లెక్క అని సమర్థింపులు ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా మేడ్ బైక్స్ నే తీసుకోండి అనంటూ తన సుంకాల చాకిరేవుకు జస్టిఫికేషన్లు కూడా ఇచ్చుకున్నారు ట్రంప్ మేస్తారు. మా ఎగుమతుల మీద చైనా, జపాన్, థాయిలాండ్, వియత్నాం లాగే ఇండియా కూడా విపరీతంగా సుంకాలు విధిస్తున్నా ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, కానీ ఇక మీదట కుదరదు అన్నప్పుడు ఈ ట్రంప్ మన దేశానికి మిత్రుడా శత్రువా అనే డౌట్ పుట్టింది. అదే సమయంలో ఇండియన్ కార్పొరేట్ సెక్టార్ లో కొత్త రకమైన చర్చ మొదలైంది. మన బంగారం, మన బియ్యం, మన రొయ్యలు, మన చేపలు, చివరికి మన చెప్పులు కూడా అమెరికాలో నిన్నటిదాకా హాట్ కేకులు దిగుమతి చేసుకొని మరీ కొనుక్కునేవాళ్ళు. కానీ రేపటి నుంచి ఈ లెక్క మారిపోబోతోందా? మన వ్యాపారాల భవిష్యత్తుని నిర్ణయించేంత సత్తా అమెరికా ప్రభుత్వానికి ఎక్కడిది? మన సరుకు మంచిదైతే అమెరికాకైనా ఎందుకు భయపడాలి? అమెరికన్ మేడ్ హార్లీ డేవిడ్సన్ బైక్ ఇండియాలో దీనికి భలే గిరాకీ. అల్ట్రా మోడర్న్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఈ బైక్ మీదే మోజు క్రేజు. వాటి దిగుమతుల మీద 50% దాకా సుంకాలేసి అమ్ముకోవడానికి డీలర్లకు ఓకే చెప్తోంది భారత్ సర్కార్. అంటే 2 లక్షల అయ్యే బైక్ మీద ₹1,00,000 దాకా గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టి 3 లక్షలకు అమ్ముకోవాలి. ఇదే అమెరికా అధ్యక్షుడి కడుపు మంట. అందుకే టిట్ ఫర్ టాట్ అంటూ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు.
ఇప్పుడు ఇండియా వస్తువు ఏదైనా అమెరికాలో దిగాలంటేనే 100కు 26 రూపాయల సుంకం కట్టాల్సిందే. అంటే ఇండియన్ మేడ్ బియ్యం క్వింటాల్ కు ఇన్నాళ్ళు $100 ఉన్న ధర ఇక మీదట $125 అమ్ముకోవాలి, లేదంటే తమకొచ్చే లాభంలో స్వచ్ఛందంగా కోత విధించుకోవాలి. అది కాదంటే అమెరికాలో అమ్మకాలే ఆపేసుకోవాలి. ఆ విధంగా మిగతా దేశాలతో ఇండియాకు పోటీతత్వం పెరగాలి. తద్వారా తమ దేశంలో వాళ్ల ఉత్పత్తుల ధరలు తగ్గాలి. పనిలో పనిగా తమ ఖజానా సుంకాల వసూళ్లతో బలపడాలి. ఇదన్నమాట ట్రంప్ సారు వారి పన్నాగం. గత ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి అమెరికాకు జరిగిన ఎగుమతుల డేటా మీద దేశవ్యాప్తంగా ఫోకస్ పెరిగింది. జెమ్స్ అండ్ జ్యువెలరీ విభాగంలో $9.9 బిలియన్ ఎగుమతులు జరిగితే ఫార్మా రంగంలో $8 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. టెక్స్టైల్ కి సంబంధించి $7.1 బిలియన్, ఇంజనీరింగ్ గూడ్స్ $12.4 బిలియన్, కెమికల్స్ $5.8 బిలియన్, ఎలక్ట్రానిక్స్ $6.3 బిలియన్, ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో అత్యధికంగా $105 బిలియన్ ఎగుమతులు జరిగాయి. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ $3 బిలియన్, లెదర్ గుడ్స్ $1.5 బిలియన్, ఆటోమొబైల్స్ $2.1 బిలియన్, ఐరన్ అండ్ స్టీల్ $1.8 బిలియన్, మిగతావి $10.6 బిలియన్ మేర అమెరికాకు ఎగుమతైనట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనే సంస్థ ప్రకటించింది. ఇండియా నుంచి వచ్చే రొయ్యలు, చేపలు, ఇతర ప్రాసెస్డ్ సీ ఫుడ్ ఉత్పత్తులకు అమెరికా ప్రధాన దిగుమతిదారు. గత ఏడాది వీటి ఎగుమతుల విలువ $2.58 బిలియన్. తాజా సుంకాల కారణంగా అమెరికాలో వీటి ధరలు పెరిగి గిరాకీ పడిపోయే ప్రమాదం ఉంది. మన డైరీ ఉత్పత్తులపై తాజా టారిఫ్ 38.23% చేరింది. సో అగ్రరాజ్యంలో మన వెన్న, నెయ్యి, పాలపొడి ధరలు పెరగడం పక్కా. ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులు కూడా మందగించే అవకాశం ఉంది. ఇండియా నుంచి ఏటా సగటున $11.88 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ నిర్ణయం ప్రకారం సుంకం 13.32% చేరడంతో అమెరికాలో ఆభరణాల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం టెక్స్టైల్ ఎగుమతుల్లో 28% అమెరికాకే వెళ్తున్నాయి. చివరకు చెప్పుల్ని కూడా వదిలిపెట్టడం లేదు ట్రంప్ ఆకలి. మన దేశం నుంచి ఏటా సగటున $457.66 మిలియన్ విలువైన ఫుట్వేర్ ఉత్పత్తులు అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు సుంకం పెరగడంతో అగ్రరాజ్యం మార్కెట్లో మన చెప్పుల ధరల్ని పెంచుకోవాల్సి వస్తోంది. మనం 4,403 రకాల ఉత్పత్తుల్ని 223 దేశాలకు ఎగుమతి చేస్తుంటాం. 4,316 రకాల ఉత్పత్తుల్ని 211 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంటాం. మొత్తం ఎగుమతుల విలువ $4,52,684 మిలియన్. భారతదేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో అత్యధికంగా 15% అమెరికాకే వెళ్తున్నాయి. ఆ తర్వాత 11% యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి, 5% ఎగుమతులు హాంకాంగ్ కి వెళ్తున్నాయి. చైనా, సింగపూర్, బ్రిటన్లతో దాదాపు 4% ఎగుమతులే అవుతున్నాయి. ఈ లెక్కన ఎగుమతుల విషయంలో ఇండియాకు ప్రధాన భాగస్వామి అమెరికానే. ఆ అమెరికానే ఇప్పుడు దెబ్బకొట్టింది. వసూల్ రాజా అవతారం ఎత్తిన అమెరికన్ ప్రెసిడెంట్ ఓవర్ యాక్షన్ వల్ల ఇండియా ఎంత మేరకు నష్టపోతోంది? ఈ లెక్కలైతే ఖచ్చితంగా తిక్క పుట్టించేవే. సుంకాల అరాచకం కారణంగా మన దేశానికి 1% జీడీపీ లాస్ అవుతుంది. మన బొక్కసానికి 295.36 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లడం గ్యారంటీ. అమెరికా దిగుమతులపై మీరు సుంకాలు తగ్గిస్తే మేం కూడా తగ్గిస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడం ద్వారా కొత్త మైండ్ గేమ్ షురూ చేశారు అమెరికన్ ప్రెసిడెంట్. సుంకం పెంపు అనేది మీరు అనుకుంటున్నట్టు పనిష్మెంట్ కాదు, బెనిఫిట్ అంటూ కన్ను గీటుతోంది అమెరికా అని విదేశీ మార్కెట్ల మధ్య పోటీతత్వాన్ని పెంచి తమ దేశంలో వినియోగదారుడికి ప్రయోజనం చేకూర్చడం అమెరికన్ ప్రెసిడెంట్ కుయుక్తి. దీంతో ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా భారీ మూల్యం చెల్లించుకోబోయేది మనమేనా? ట్రంప్ ఎప్పుడైతే మొత్తం అన్ని ప్రపంచ ఎకానమీస్ అన్నిటిని కూడా రీసెట్ చేస్తానని చెప్పాడో దానివల్ల టారిఫ్స్ వేయడం, టారిఫ్స్ వల్ల చాలా దేశాలు, ఇండియానే కాకుండా మిగిలిన అన్ని దేశాలు కూడా దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రానుందా అంటే సమాధానం అవును అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఆర్థిక పరంగా టారిఫ్స్ విషయంలో ఇంపాక్ట్ అయ్యే దేశాలు దాదాపు 48 అయితే దాన్ని బేస్ చేసుకొని అంటే ఎకానమీ స్లో డౌన్ అవడం వల్ల మిగిలిన దేశాలన్నిటి మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. దానిలో భారత్ ఒక ఎగ్జంప్షన్ ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం ఇండియా మీద కూడా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మేడ్ ఇన్ అమెరికా వస్తువుల్ని పరిశీలిస్తే ఒక విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది.
శ్రమపడి తయారు చేసే వస్తువులేవి అమెరికాలో ఉండవు. ఆవిష్కరణలే తప్ప సొంతంగా ఏది తయారు చేయరు అమెరికన్లు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తన బలహీనతను ఎన్నోసార్లు ఒప్పుకుంది కూడా అగ్రరాజ్యం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల దిగుమతులే అమెరికన్లకు దిక్కుమొక్కు. ఈ ట్రెండ్ పరోక్షంగా మిగతా దేశాలను అమెరికాకు వ్యాపార బానిసలుగా మార్చేసిందా? ఎప్పుడైతే చిన్న చిన్న దేశాలు అమెరికా మీద డిపెండ్ అయ్యాయో, అంటే భారత్తో పాటు మిగిలిన దేశాలు కూడా ఎప్పుడైతే డిపెండ్ అయ్యాయో, ఈ డిపెండ్ అయిన తర్వాత ఒకరికి మధ్య ఒకరి కాంపిటీషన్ పెట్టి కాంపిటేటివ్ ప్రైస్గా వాళ్ళు తయారు చేసే వస్తువుల్ని తక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది అమెరికా చాలా రోజుల నుంచి చేస్తున్న పరిస్థితి. కానీ కొత్తగా ఈ టారిఫ్ వార్ తోటి ఈ ఏవైతే కంట్రీస్ అన్నీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ కంట్రీస్ మధ్య కూడా ట్రేడ్ వార్ని తెర తీసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో విదేశాల్లో తయారయ్యి అమెరికాలో అమ్ముకోవాలి అనే దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ టారిఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు అమెరికా మార్కెట్ని నమ్ముకొని ఇక్కడ ఏవైతే తయారీదారులు వస్తువులు ఇవన్నీ పంపిస్తూ వచ్చారో వాళ్ళందరూ రాబోయే రోజుల్లో కష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. వ్యవసాయం, డైరీ, సీఫుడ్, టెక్స్టైల్స్, గోల్డ్, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇలా అనేక రకాల ఉత్పత్తుల్ని టారిఫ్తో ఊదేసింది అమెరికా. మన దేశపు ఎగుమతిదారులకు ఎంత మాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి. ఇదే సమయంలో ఇండియన్ ఐటీ పరిశ్రమ జాగ్రత్త పడక తప్పడం లేదు. గత ఏడాది ఏకంగా $105 బిలియన్ విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతయ్యాయి. తాజా సుంకాల మోత కారణంగా ఐటీ కంపెనీలకు టెన్షన్లు తప్పేలా లేవు. యాజ్ ఇట్ ఈస్గా కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఇండియన్ ఐటీ సర్వీసెస్ ఇదివరకుతో కంపేర్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ బాగా పెరిగినాయి. అంటే ఎంప్లాయీ శాలరీస్ పెరిగినాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఇవన్నీ పెరుగుతున్నాయి, రెంటల్ కాస్ట్ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మా ప్రాఫిట్ మార్జిన్స్ కూడా తగ్గినాయి. దానికి తోడు ఏదో తెలుగులో సామెత మూనిగా వెనక మీద తాటకాయ పడితే ఎట్లుంటుందో దాని మీద వచ్చి 26% కూడా పడితే అప్పుడు చాలా సర్వీసెస్ ఇండస్ట్రీస్ పర్టికులర్ కంపెనీస్కి హూ ఆర్ ఎక్స్పోర్టింగ్, అంటే మన మెజారిటీ ఆఫ్ ది మన ఇండియన్ ఐటీ సర్వీసెస్ 70% దాదాపు అమెరికాకే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, దానిపైన తప్పకుండా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ప్యాసింజర్ వెహికల్స్ దిగుమతులపై సుంకం 2.5% నుంచి 28.5% పెరిగింది. అసలు సుంకమే లేని యాపిల్స్ మీద ఇప్పుడు 26% టారిఫ్ విధించింది. బియ్యం, స్విచ్ బోర్డులు, రూటర్ల మీద కూడా మాక్సిమం బాదుడే. కానీ ఫార్మా, ఇంధన రంగ ఉత్పత్తుల్ని పూర్తిగా ఉపేక్షించారు. ఎందుకని? అన్ని రంగాల్ని టచ్ చేసి హర్ట్ చేసిన ట్రంప్ కేవలం ఫార్మా సెక్టార్ని మాత్రం టచ్ చేయలేదు. భారతదేశానికి ఇది ఒక రిలీఫ్ కింద చూడాలి. ఎందుకంటే మిగిలిన అన్ని సెక్టార్లో, జెమ్స్ అండ్ జ్యువెల్స్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు, ఐటీ సెక్టార్లో కావచ్చు, వీటిలన్నిటిలో కూడా టారిఫ్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా కేవలం ఫార్మా సెక్టార్ని టచ్ చేయకపోవడానికి రీజన్ ఎందుకంటే అక్కడ అమెరికాలో వాళ్ళకి విశ్వసనీయత పొందిన అత్యధికమైన విశ్వసనీయత ఉన్న దేశంగా మనకి భారతదేశం కనిపిస్తుంది. అంటే ఇక్కడ తయారయ్యే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ వాళ్ళ FDA అప్రూవల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి అమెరికా ఈ ఒక్క సెక్టార్ని మాత్రం టచ్ చేయలేదు. సుంకాల మీద రివ్యూ చేస్తాం, రాబోయే రోజుల్లో మళ్ళీ సుంకాల మోత మోగిస్తామని ఇండికేషన్ ఇచ్చింది అమెరికా. మరోసారి టారిఫ్లు పెంచాలన్న ఆలోచన చేస్తే అప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టార్ ఫార్మానే అవుతుందా అనే డౌట్లు కూడా లేకపోలేదు. అందుకే అంటారు ట్రంప్ చర్యలు ఊహాతీతమని. అమెరికా గ్రేట్ అగైన్ అనేది ట్రంప్ ఎన్నికల నినాదం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఆయన దూకుడు పెంచేశారు. ఇప్పుడు ఇలా సుంకాలతో తెగబడ్డారు. కానీ ఇదంతా బూమరాంగ్ అయితే అవతలి దేశాలు భయపడ్డం మాట అటుంచి అమెరికా భవిష్యత్తుకే రివర్స్ కొడితే? అవును, మరి ఆ మేరకు సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుంకాల పెంపుతో ఒక్కసారిగా కుదేలైన ప్రపంచ మార్కెట్లు అమెరికా అధ్యక్షుడి తీరును ప్రశ్నిస్తున్నాయి. ట్రంప్ విధానాలు పురోగమనం దిశగా ఉంటాయని ఆశించిన పెట్టుబడిదారుల్లో ఇప్పుడు ప్రతీకార సుంకాల నిర్ణయం పరేషాన్ పెంచేసింది. మార్కెట్లకు దారుణమైన పరిస్థితి పొంచి ఉందని, అమెరికాను మాంద్యంలోకి నెట్టేసేలా ఉందని బెంబేలెత్తుతోంది ఇక్కడి క్యాపిటలిస్టుల గుంపు. సుంకాల షాక్తో ఇతర దేశాలు స్పందించే తీరుపైనే అమెరికా భవిష్యత్తు ఆధారపడి ఉందా? విదేశీ వస్తువులపై పన్నులు పెంచడం వల్ల వాటి ధరలు పెరిగి అమెరికా పౌరులకే నష్టం వాటిల్లుతుందన్న భయాలు అమెరికాలో పెరుగుతున్నాయా? ట్రంప్ ప్రకటనపై ఇప్పటికే అనేక దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. ఇవి అత్యంత క్రూరమైన సుంకాలు, నిజమైన ఫ్రెండ్ అనేవాడు ఇలాంటి పని చేయడు అన్నారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ. మేము వాణిజ్య యుద్ధాన్ని కోరుకోవడం లేదు, అమెరికాతో మాట్లాడుతాం, టారిఫ్లపై ఒక డీల్ చేసుకుంటామంటూ అప్పుడే రాజీకొస్తున్నారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని.
ఇప్పటికే తమ దిగుమతులపై 25% సుంకం వసూలు చేస్తున్న అమెరికాపై కెనడా మళ్లీ కన్నెర్రజేసింది. ట్రంప్ సుంకాల అరాచకానికి వ్యతిరేకంగా పోరాడతాం, ప్రతీకార సుంకాలు మేము విధిస్తామని ప్రతిజ్ఞ చేశారు కెనడా తాజా ప్రధాని మార్క్ కార్నీ. బ్రిటన్, జర్మనీ, స్పెయిన్ కూడా అమెరికాతో అమీతుమీ అంటున్నాయి. కానీ ఇండియా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. 26% టారిఫ్ తో పెద్ద ఇబ్బందులేం రాకపోవచ్చు, కానీ అయినా ఈ సుంకాల ప్రభావంపై సమీక్ష జరుపుకుంటామంటోంది కామర్స్ మినిస్ట్రీ. సో ఏదేమైనా కానీ ఏంటంటే ట్రంప్ భారతదేశానికి కూడా ఏ మినహాయింపు ఇవ్వాల. మిత్రదేశం అంటున్నాడు, కొంతమంది పట్ల కొంత లీనియంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నట్లుగా, అంటే ఇతరులు మా పట్ల ఉన్నంత కఠినంగా మేము వాళ్ళ పట్ల ఉండమని చెప్తున్నాడు. సరే, అది భారతదేశం పట్ల అంత కఠినంగా ఉండకపోయినా పెద్దగా ఉపయోగకరంగా కూడా పరిస్థితి లేదు. పైగా ఏంటంటే ఈ టారిఫ్ల వల్ల జమ్స్ అండ్ జ్యువెలరీ లాంటి, ఎలక్ట్రానిక్స్ లాంటి, అలాగే ఫార్మా రంగం మీద ఇప్పటికైతే ఆయన ఏ రంగాన్ని ఆ నిర్ణయాన్ని ప్రకటించాల. అది కాస్త ఉపశమనమే తాత్కాలికంగానైనా. ఎందుకంటే ఫార్మా రంగంలో మనం అమెరికా నుంచి ఫార్మా దిగుమతులు భారతదేశంలోకి $800 బిలియన్ల దాకా దిగుమతి చేసుకుంటున్నాం. వాటి మీద 10% టారిఫ్ వేస్తున్నాం భారతదేశంలో మనం. కాగా అమెరికా 0% టారిఫ్తో సుమారుగా 8.7 బిలియన్లు అది దాని మేరకు దిగుమతి చేసుకుంటుంది. మన ఫార్మా రంగానికి రిలీఫ్ ఇచ్చిన అమెరికా ప్రభుత్వం చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, థాయిలాండ్ ఎగుమతులపై మాత్రం సుంకాలు పెంచింది. ఆయా దేశాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి గనక ఇండియన్ ఫార్మా ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. టెక్స్టైల్, గార్మెంట్స్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎగుమతుల్ని పెంచుకోవడం ద్వారా బెనిఫిట్ పొందొచ్చన్నది ఒక అంచనా. ఇంకో రిలీఫ్ ఏంటంటే దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతోనే ముగిశాయి. అమెరికా సుంకాల ప్రభావం భయపడ్డంత తీవ్రంగా ఉండబోదు అనేందుకు ఇదొక సంకేతం.